హలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అఫ్జల్గంజ్ కాల్పుల ఘటనలో నిందితులను పోలీసులు గుర్తించారు. కాల్పులకు తెగబడ్డ నిందితుడు బీహార్ కు చెందిన మనీష్ గా గుర్తించారు. ఇక మనీష్ తో పాటు అదే రాష్ట్రానికి చెందిన మరో నిందితుడు జతకట్టాడు. ఇక నిందితుల చోరీలు వారం రోజుల క్రితం మొదలై ఛత్తీస్గఢ్ లో వారం రోజుల క్రితం ఏటీఎం సిబ్బందిని బెదిరించి మనీష్ అండ్ కో దాదాపు 70 లక్షల రూపాయలను కాజేశారు. గురువారం బీదర్ లో ఏటీఎం సెక్యూరిటీ గార్డ్ ను కూడా హత్య చేసి దాదాపు 93 లక్షల ఎత్తుకెళ్లారు. ఇక బీదర్ నుంచి హైదరాబాద్ వచ్చి అఫ్జల్గంజ్ వచ్చిన మనీష్ కాల్పులు జరిపాడు. గతంలో కూడా మనీష్ పై మర్డర్ అండ్ దోపిడీ కేసులు కూడా ఉన్నాయి. గతంలో కేసులు నమోదైనప్పుడు మనీష్ బార్డర్ దాటి నేపాల్ పారిపోయాడు. ఇక కేసులు తీవ్రత తగ్గాక ఇండియాకు వచ్చి మళ్లీ దోపిడీలు మొదలుపెట్టాడు. మనీష్ ను పట్టుకునేందుకు 4 రాష్ట్రాల పోలీసులు గాలిస్తున్నారు. తెలంగాణ, బీహార్, కర్ణాటక, ఛత్తీస్గఢ్ లో మనీష్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. ఇక అదేవిధంగా బీదర్ లో దుండుగిలిద్దరు కూడా ఏపీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉన్న బైక్ పై 93 లక్షలున్న అల్యూమినియం డబ్బా ఎత్తుకుని ఉండగా ఉడాయించారు. ఇక అక్కడి నుంచి హైదరాబాద్ వైపు వచ్చే మార్గం మధ్యలో ఆ డబ్బులను బ్యాగులోకి మార్చుకున్నారు. తెలంగాణ సరిహద్దు గ్రామమైన సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ గ్రామంలో హనుమాన్ టెంపుల్ వద్ద గల సీసీ ఫుటేజ్ లో దుండగులు కనిపించారు. సుల్తాన్పూర్, టప్పూరు, అదేవిధంగా హత్నూరు, న్యాల్కల్ మీదుగా హైదరాబాద్ వెళ్లారు. అయితే ఆ డబ్బా, బైక్ ఎక్కడా వదిలేశారన్నది ఇంకా తెలియలేదు. ఒకరు ఈ పెద్ద బ్యాగ్ పట్టుకొని మరొకరు బ్యాగ్ ప్యాక్ తగిలించుకొని గురువారం సాయంత్రానికి రోషన్ ట్రావెల్స్ వద్దకు వచ్చారు. ఈ ద్వయం ఎంజీబీఎస్ వైపు నుంచి ఆటోలో వచ్చి ట్రావెల్స్ వద్ద దిగుతున్నట్లు నిర్వాహకులు చెప్తున్నారు. బ్రేకింగ్ చూస్తున్నాం. అఫ్జల్గంజ్ కాల్పుల ఘటనలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కాల్పులకు తెగబడ్డ నిందితుడు బీహార్ కు చెందిన మనీష్ గా గుర్తించారు. ఇక మనీష్ తో పాటు అదే రాష్ట్రానికి చెందిన మరో నిందితుడు జతకట్టాడు. నిందితుల చోరీలు వారం రోజుల క్రితం మొదలయ్యాయి. ఇక ఛత్తీస్గఢ్ లో వారం రోజుల క్రితం ఏటీఎం సిబ్బందిని బెదిరించి మనీష్ అండ్ కో దాదాపు 70 లక్షల రూపాయలను కాజేశారు. గురువారం బీదర్ లో ఏటీఎం సెక్యూరిటీ గార్డ్ ను కూడా హత్య చేసి దాదాపు అక్కడ 93 లక్షలు ఎత్తుకెళ్లారు. ఇక బీదర్ నుంచి హైదరాబాద్ వచ్చి అఫ్జల్గంజ్ వచ్చిన మనీష్ కాల్పులు జరిపాడు. గతంలో కూడా మనీష్ పై మర్డర్ అండ్ దోపిడీ కేసులు కూడా ఉన్నాయి. ఇక అదేవిధంగా గతంలో కేసులు నమోదైనప్పుడు మనీష్ బార్డర్ దాటి నేపాల్ పారిపోయాడు. ఇక కేసులు తీవ్రత తగ్గాక ఇండియాకు వచ్చి మళ్లీ దోపిడీలు మొదలుపెట్టాడు. మనీష్ ను పట్టుకునేందుకు 4 రాష్ట్రాల పోలీసులు గాలిస్తున్నారు. తెలంగాణ, బీహార్, కర్ణాటక, ఛత్తీస్గఢ్ లో మనీష్ కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇక బీదర్ లో దుండగులిద్దరు కూడా ఏపీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉన్న బైక్ పై 93 లక్షలున్న అల్యూమినియం డబ్బా ఎత్తుకుని ఉడాయించారు. ఇక అక్కడ నుంచి హైదరాబాద్ వైపు వచ్చి మార్గం మధ్యలో ఆ డబ్బులను బ్యాగ్ లోకి మార్చుకున్నారు. తెలంగాణ సరిహద్దు గ్రామమైన సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ గ్రామంలో హనుమాన్ టెంపుల్ వద్ద గల సీసీ ఫుటేజ్లలో దుండగులిద్దరు కూడా కనిపించారు. ఇక సుల్తాన్పూర్, టప్పూర్, హత్నూరు, న్యాల్కల్ మీదుగా హైదరాబాద్ వెళ్లారు. అక్కడ ఆ డబ్బా, బైక్ ఎక్కడ వదిలేశారన్నది ఇంకా తెలియరాలేదు. ఒకరు ఈ పెద్ద బ్యాగ్ పట్టుకొని మరొకరు బ్యాగ్ ప్యాక్ తగిలించుకొని గురువారం సాయంత్రానికి రోషన్ ట్రావెల్స్ వద్దకు వచ్చారు. ఇక ఈ ద్వయం ఎంజీబీఎస్ వైపు నుంచి కూడా ఆటోలో వచ్చి ట్రావెల్స్ వద్ద దిగుతున్నట్టు నిర్వాహకులు చెప్తున్నారు.